హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చికెన్ తీసుకుని కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బాండి పెట్టేసుకొని చికెన్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయకండి, ఇప్పుడు వేస్తే అడుగంటిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను వేయట్లేదండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. అవి గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. నేను గిన్నెలోకి తీసుకున్నాను. అందులో కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అదే బాండిలోకి ఇప్పుడు ఒక ఎగ్ పగలకొట్టేసుకొని వేసుకోండి. ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకున్నారు కదా, అంతే కొంచెం సేపు ఉండనివ్వండి. గరిటె పెట్టి కదిలించొద్దు అనమాట. కొంచెంసేపు ఉన్నాక గరిటె పెట్టి చిన్నగా కదిలిస్తూ ఉండండి. అంటే పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా చేసుకోవాలండి. మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామంటే అంత లుక్ రాదన్నమాట. మనం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలాగా ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా అట్లా పెద్ద పెద్దవి రావాలన్నమాట. కలుపుతుంటే చూసారా, స్పాంజీలాగా ఎగిరిపోతున్నాయి కదా, అట్లా స్పాంజీలాగా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు అందులోకి మనము కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి కొంచెం కలిపేసేయండి. కొంచెం కలిపేసిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. పెద్దగా అయినా చిన్నగా అయినా ఎట్లయినా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ ముక్కల్ని తీసి అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక చికెన్ ముక్కల వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నం వేసుకుంటాం కాబట్టి అన్నంలోకి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలండి. నేను 1 స్పూన్ ఉప్పు 2 స్పూన్ల కారం తీసుకున్నాను. వేసేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం వండి పెట్టుకున్న అన్నాన్ని ఉండలు లేకుండా కలిపేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్లో బాగా కలిసిపోయేటట్లు కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.